ఈరోజు నా ప్రతాపం నీ ప్రతాపం అని చెప్పి పెరిగావు ఎత్తు, కానీ నీ బుర్రలో ఉండేటువంటిది కనీసం చారుడు గెంటెడు గుంజైనా ఉందా? మనిషి పెరగడం కాదు, బుద్ధి పెరగా. నువ్వేదో హీరోలాగా ఫీల్ అవుతున్నావు, నేను కమిడియన్ గా చూస్తున్న రైతులు అనేటువంటి విషయాన్ని మర్చిపోక అచ్చెన్నాయుడు అనేటువంటి వ్యక్తిని మనిషి పెరిగాడు కానీ బుర్ర లేదు. ఈయన ఏమైనా హీరోలాగా అనుకుంటున్నాడో, ఈయన కమిడియన్ గా కూడా పనికిరాడు అన్నట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఏర్పడే గుర్తుపెట్టుకో. ఈరోజు మరలా ఇంకోటి చెప్పాడు, ఎందుకు కమిడియన్ అంటున్నావంటే నువ్వు మాట్లాడేటువంటి కామెడీగా ఉన్నాయి తప్ప సీరియస్ గా రైతులు కానీ ప్రజలు కానీ తీసుకునేటువంటి పరిస్థితులు లేరు. ఈ రోజు నువ్వు బర్లీ పొగాకు సంబంధించి 271 కోట్ల రూపాయలతో కొనుగోలు చేశామని చెప్పి. ఎంత? 271 కోట్ల రూపాయలు. నేను ఛాలెంజ్ విసురుతున్నా, డిస్ప్లే చేయి. నువ్వు 271 కోట్లకు బర్లీ పొగాకు ఏ రైతు దగ్గర, ఏ సచివాలయ పరిధిలోనో, ఏ ఆర్బీకే పరిధిలోనో ఎవరి దగ్గర ఎంతెంత కొన్నావో, ఎంతెంత చెల్లింపులు చేసామనేటువంటి దాని మీద నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారమే ఆ 271 కోట్లకు సంబంధించి జాబితా ప్రకటించేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉందా? జాబితా నువ్వు ప్రకటించగలవా? దాని గురించి మాట డిస్ప్లే చేయి. మరొక పని ఏం చెప్పావు, ఇంకొక మాట ఏం చెప్పావు, కోప రైతులకు సంబంధించి 50 రూపాయలు కిలోకి ఇస్తామని చెప్పి రైతులకు ఇవ్వకుండా ఎవరికి ఇచ్చావు? ఫ్యాక్టరీ వాళ్ళకి ఇచ్చావు. దానివల్ల పాపం రైతులకు ఎట్లా వాళ్ళ డబ్బులు? ఏ విధంగా నువ్వు రైతులను ఆదుకున్నట్టు? రైతులు నష్టపోయినట్టు కదా. ఎక్కడైనా సరే నాకు తెలిసి మీరు తీసుకున్నటువంటి ఏ నిర్ణయం కూడా రైతులకు ఎక్కడ చేరినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు నువ్వు చెప్పావు మామిడిని గురించి మాట్లాడావు, దాని గురించి కూడా మేము ఎంత ఇచ్చాము అని చెప్పి కిలో 12 రూపాయలు ప్రకటించావు. 4 రూపాయలు ప్రభుత్వం నుంచి సబ్సిడీ అన్నావు. ఆ 4 రూపాయల ప్రభుత్వం నుంచి సబ్సిడీ అనేటువంటిది నేను మరలా నేను అడుగుతున్నాను, నువ్వు ఏ విధంగా అయితే బర్లీ పొగాకు చెప్పావో, ఏ విధంగా మిగతా వాటికి చెప్పావో, దీనికి కూడా ఇదిగో ఇంతమంది రైతులకు ఇంత ఇచ్చాము అని చెప్పగలిగేటువంటి ధైర్యం నీకుందా? డిస్ప్లే చేయి, ప్రకటించు, దాన్ని చూపించు. ఇదిగో ఇంత వచ్చింది, ఇంత ఇచ్చావు, ఈ రైతులకు సంబంధించినటువంటి దాన్ని మాట్లాడు, ఎక్కడ నుండి రిలీజ్ చేయి. 8 రూపాయలు కంపెనీలు ఇస్తానని చెప్పి ఒక్క కంపెనీ అయినా 8 రూపాయలు ఇచ్చినటువంటి పాపన పోయిందా? 12 రూపాయలు ఇచ్చేసాం అయిపోయిందని చెప్పడానికి నీకు నోరు ఎట్లా వస్తుంది? ఏ విధంగా మాట్లాడతావు నువ్వు? ఏ విధంగా ఇటువంటి ప్రకటనలు చేయగలవు? కాబట్టి ఈరోజు నువ్వు ఇంకో మాట మాట్లాడావు, ఉల్లికి సంబంధించి మాట్లాడు. ఉల్లి అయితే పాపం దారిలో పొలాల్లోనే వదిలేశారు. ఉల్లి పంటను దాని గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. దాదాపు 4 లక్షల టన్నులు, అనుకూలమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో 4 లక్షల టన్నులు పండితే మీరు ఎన్ని కొనుగోలు చేశారు? 6,000 క్వింటాలు కొనుగోలు చేశారు. మీరు కొనుగోలు చేసింది 6,000 క్వింటాలు. వాటికి సంబంధించి మీరు డబ్బు చెల్లించలేదని, అదిగో మీకున్నటువంటి మీ కరపత్రం నిద్రలేస్తే మీకు పాక ఒత్తు జాకీలు పెట్టి లేపేటువంటి ఆంధ్రజ్యోతి ఈ రోజు రాసింది చెల్లించాల్సింది 17 కోట్లు, ఇప్పటికి చెల్లించింది 2,11,00,000. 2 నెలలుగా రైతులు నిరీక్షణ, మార్కెట్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు. ఇది మీరు ఇచ్చినటువంటి మీ పేపరు, మీకుదే బాకా ఊది మీకు జాకీలు పెట్టి లేపేటువంటి ఆంధ్రజ్యోతి. ఇదిగో ఆడ మామూలుగా ఉల్లి డబ్బులేవి అని మీ పత్రికలే, మీ మీడియానే ఆహా ఓహో అని మిమ్మల్ని బాకా ఊదేటువంటి మీ మీడియానే మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. 350 మందికి 2,445 మంది దగ్గర కొని 14,89 రూపాయలు, ఇంకా 14,89 ఇంకా చెల్లించాల్సి ఉంటే మీరు 350 మందికి మాత్రమే 2,11,00,000 రూపాయలు చెల్లించారు. అంటే 2,800 మంది రైతుల దగ్గర నుంచి 1,55,000 క్వింటాల ఉల్లి సేకరించి దానికి 17 కోట్లు ఇవ్వాల్సి ఉంటే 350 మందికి మాత్రమే 2,11,00,000 ఇచ్చారు. మిగిలినటువంటి 2,445 మందికి ఎప్పుడు జమ చేస్తారు 14,90,00,000 అని చెప్పి ప్రశ్నిస్తూ రాసినటువంటి కథనం. దీనికి సమాధానం చెప్పు నువ్వు. దీనికి సమాధానం చెప్తే ఏదో మామూలుగా నేను వచ్చి మాట్లాడిపోయి మైకు దగ్గర అదట్ట ఇదిట్ట జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, నేనేం చేశానని చెప్పి దానికి సమాధానం చెప్పండి. కాబట్టి మీరు ఏం చెప్పారు? ఉల్లికి సంబంధించి రేట్ ఇస్తానన్నారు. దానికి సంబంధించినటువంటి దాంట్లో 12 రూపాయలు కొంటామని చెప్పారు, కొన్నామని చెప్పారు. 8 రూపాయలు సబ్సిడీగా ఇస్తామన్నారు. వీటన్నిటితో పాటు ఎకరాకి 20,000 రూపాయలు చొప్పున హెక్టార్కి 50,000 రూపాయలు ఇస్తానన్నారు. 1 రూపాయి ఇచ్చారా ఉల్లి రైతులకి? పాపం 1 రూపాయి. 3 రూపాయలకి కిలో పాపం వాళ్ళు దారబోసుకున్నారే, కొంతమంది పాపం పారబోసుకున్నారే. 1 రూపాయి ఇచ్చారా? హెక్టార్కి 50,000 ఇస్తాం, ఎకరాకి 20,000 రూపాయలు చొప్పున మీరు మాట్లాడినటువంటి మాటలు వాస్తవం కదా? ఒక్కరికి 1 రూపాయి ఇచ్చినటువంటిది ఉందా? కాబట్టి వ్యవసాయాన్ని గురించి ఇంత చిత్తశుద్ధి కలిగి ఇంత వ్యవసాయం మీద శ్రద్ధ ఉండేటువంటి మీరు వ్యవసాయం గురించి మాట్లాడతారు. మీ చిత్తశుద్ధి ఇదే, మీ శ్రద్ధ ఇదే, రైతుల పట్ల వ్యవసాయం పట్ల మీరు మాట్లాడాల్సినటువంటి విధానం ఇదే. ఈకేవైసీ గురించి మాట్లాడతారు, ఇంకొక దాని గురించి మాట్లాడతారు, రకరకాలైనటువంటి గురించి మాట్లాడతారు. జనహృదయ నేతకు జయంతి నివాళులు. ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించి, పెద్దలను ఎంతగానో గౌరవించి, ప్రజా సమస్యలను పరిష్కరించి, మంచితనం మూర్తిభవించి, అందరి మన్ననలను పొంది అందరి వాడైన మనసున్న మారాజు
శ్రీ మేకపాటి గౌతమరెడ్డి గారి జయంతి సందర్భంగా మా ఘన నివాళులు. ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరియు అభిమానులు. జయంతి కార్యక్రమాలు నవంబర్ 2వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్డు సెంటర్లోని మా స్వగృహమునందు జరుగును. కావున తెలియజేయడమైనది. Hi Nilor, please subscribe to N3 TV.